చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎట్లున్నారేంది, మంచిగున్నారా? సో ఇవాళ ఇదేంటో కనుక్కొని చూద్దాం. సీమ వంకాయ అనుకుంటున్నారు కదా, ఇప్పుడు చెప్పండి. చూసారా, సీమ వంకాయ హల్వాగా చిటికెలో ఎలా మారిపోయిందో. కానీ ఇది నిజంగా నిజ జీవితంలో జరిగితే ఎంత బాగుండో. హల్వా చేయడం చాలామందికి టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఒక ఫీలింగ్ అనమాట. మీరు తురిమే బాధ తప్పించలేను, కానీ కొంచెం టైం సేవ్ చేసేలాగా, కొంచెం ఏంటి చాలా వరకు టైం సేవ్ అయ్యేలాగా, ఒక 15 మినిట్స్లో తొందరగా అయిపోయేలాగా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. చూసారా హల్వా ఎంత జ్యూసీగా ఉందో. నిజంగా అండి, అసలు ఆర్టిఫిషియల్ కలర్ కలపకుండానే ఎంత జ్యూసీగా ఉందో, చూస్తేనే నోరూరిపోతుంది కదా. సో ఇలాంటి రెసిపీ మీకు కావాలంటే మీరేం చేయాలి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇంతకీ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మళ్ళీ దాన్ని గెలకారనుకోండి అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ అయిపోతే మళ్ళీ సబ్స్క్రైబర్స్ని పట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది. అలాగే ఈ వీడియో మొత్తం చూసి ఎండింగ్ వరకు చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఈ రెసిపీ ఎలా ఉందో నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో ఎక్కువ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ సీమ వంకాయని నీట్గా కడుక్కుని ఇలా పీల్ తీసేసుకోవాలన్నమాట. అమ్మో, ఈ పీలర్ అంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు కాబట్టి నేను డైరెక్ట్గా కత్తి వాడేస్తున్నాను. చూద్దాం ఎలా రాదో చూద్దాం. పీల్ అంతా నీట్గా తీసేసిన తర్వాత దీన్ని సగానికి కోసి, మధ్యలో పిచ్చ ఉంటుందని చెప్పాను, గుర్తుందా? చెప్పానా లేదా? చెప్పే ఉంటానులేండి. ఇంత ఇంపార్టెంట్ విషయం ఎలా మర్చిపోతాను. సో ఇక్కడ పిచ్చ ఉంది కాబట్టి దీన్ని ఇలా మెల్లగా తీసేసుకోవాలన్నమాట. దీంతో పాటు కలిపి వండారు, కడుపు కీకారణ్యం అయిపోతుంది చెప్తున్నాను. ఓకే, వచ్చేసింది. సో ఈ వైట్గా ఉన్నది కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. నీట్గా ఇలా తీసేసిన తర్వాత దీన్ని సగానికి కోసి, ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. అదేంటంటే దీంతో తురుముకోవాలన్నమాట. ఈ హల్వా చేయడంలో ఏదైనా కష్టం ఉందంటే అది ఇదొక్కటే. ఇది కాకుండా చాలా టైం సేవింగ్ టిప్స్తో చేసేయచ్చు. దీనికి మాత్రం మన దగ్గర టైం సేవింగ్ టిప్స్ అనేవి ఉండవండి. అమ్మయ్య, సక్సెస్ఫుల్గా తురమడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది ఒక సీమ వంకాయతో ఇంత అయిందనమాట. అంటే ఒకటి లేదా ఇద్దరికి సరిపోవచ్చు సర్దుకుంటే. స్టవ్ వెలిగించి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని, మీరు సరిగ్గానే విన్నారు, నేను ప్రెషర్ కుక్కర్ అనే అన్నాను. దీంట్లో 1 లేదా 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి విషయంలో పిసినార్తనం చూపిస్తే స్వీట్ అంత స్వీట్గా ఉండదండి. ఈ నెయ్యిలో మనకు తగినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మీకు ఎన్ని ఇష్టం అయితే అన్ని వేసుకోండి చెప్తాను. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కాబట్టి ఇంకెందుకు, వీటిని తీసేద్దాం. ఇదే డ్రై ఫ్రూట్స్ వేసిన నెయ్యిలో మన చౌ చౌ కూడా వేసేద్దాం. ఎంచక్క మీరు ఏ గిన్నెనో కాకుండా ఇలా కుక్కర్ పెట్టేస్తే కాస్త తొందరగా ఉడుకుతుంది, మనకు పని కూడా తక్కువ అనిపిస్తుంది. లేదా ఇది మెల్లగా సన్నని మంట మీద ఉడికించుకోవాలన్నమాట. చాలా టైం పడుతుంది, చాలా కష్టం కదా. అందుకే ఒకటేసారి కుక్కర్ పెట్టేశాను అనమాట. కొంచెం హల్వాకైనా సరే పెద్ద గిన్నె పెట్టేశాను. అదే పెద్ద పావును కూడా చిన్న కర్రతో చంపాలంటారు కదా, అందుకు. యాక్చువల్లీ సామెత తప్పినట్టుంది కదా, చిన్న పావును కూడా పెద్ద కర్రతో కొట్టాలంటారు. ఇది కరెక్ట్. ఇది నెయ్యిలో వేగేటప్పుడు పచ్చివాసన పోవడానికి కనీసం 5 నిమిషాలు పడుతుంది. కాబట్టి 5 నిమిషాలు ఓపిక్గా మాడకుండా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో పచ్చివాసన అంతా పోయింది కాబట్టి సగం గ్లాసు పాలు పోసుకుంటున్నాను, మిగతా సగం గ్లాసు తర్వాత పోసుకుంటాను. ఈ సగం గ్లాస్ పాలు అని ఎందుకు చెప్తున్నానంటే, నేను యాక్చువల్లీ ఇందాక చూపించడం మర్చిపోయాను. దీన్ని ఒక కప్పుతో మెజర్ చేశాను. ఆ కప్పుకి సమానంగా కొంచెం 1/4 భాగం పోసుకున్నా పర్వాలేదన్నమాట. అంటే ఈ కప్పు నిండా మీకు కోలుకోలు అయిందనుకోండి, అదే సీమ వంకాయ తురుము అయిందనుకోండి, 1/4 కప్పు పాలు పోసుకోవచ్చు అనమాట. దీన్ని ఇప్పుడు నిరభ్యంతరంగా కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1 విజిల్ వస్తే సరిపోతుందన్నమాట. సో హై ఫ్లేమ్లో 1 విజిల్ రావడానికి 2-3 నిమిషాలు సరిపోతాయి అనుకుంటా. ఎంచక్క 1 విజిల్ వచ్చేసింది కాబట్టి మనం గ్యాస్ కట్టేసుకోవచ్చు అనమాట. సగం ఈ ఆవిరి పోనిద్దాం. ఒక 5 నిమిషాలు అయ్యాక దీన్ని పీకేద్దాం బలవంతంగా. లేకపోతే ఇది మొత్తం అయ్యేదాకా ఒక అరగంట అయిపోతుంది. మనకు హల్వా తినే వాళ్ళకు ఆకలి ఎక్కువ అయిపోతుంది అనమాట. విజిల్ తీసేసి మూత పీకేస్తే ఇలా ఉందన్నమాట. సో మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఇది కొంచెం వేడయిన తర్వాత అప్పుడు ఏం చేద్దామంటే, రూపం చూసి కంగారు పడకండి, నిజంగా చాలా బాగా కుక్ అయింది.
దీంట్లో మీకు మెజర్మెంట్ కోసం చెప్తున్నాను, తురిమిన బెల్లం వేసుకోండి. మనకి ఎంతైతే ఈ తురుము అనేది ఉంటుందో సో ఆ తురుముకి సమానంగా 1 కప్పు చౌచౌ తురుముకి 1 కప్పు బెల్లం తురుము వేయాలన్నమాట. నేను యాక్చువల్లీ దంచుకుని పెట్టుకున్నాను, కాస్త ఉజ్జాయింపుగా వేసేసాను అనమాట. నేను ఈ బెల్లం కరగడానికి అట్టే ఎక్కువ సమయం పట్టదు, మనం వేయగానే ఇది కరగడం అనేది మొదలవుతుంది అనమాట. సో ఇది కాస్త కలర్ మారాలి. ఇందాక మనకి గ్రీన్ కలర్లో ఉంది కదా, కొంచెం ఎల్లోయిష్ కలర్లో రావాలన్నమాట. అంటే ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి, కాకపోతే ఇంకొంచెం కలర్ మారితే చూడ్డానికి ముద్దుగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం మీరు ఫ్లేమ్ని హైలోకి పెట్టేసుకుని హై ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవచ్చు. ఇది మళ్ళీ సన్నని సెగ మీద మండాల్సిన అవసరం లేదు. చూసారా, కలర్ కాస్త మారినట్టుంది కదా, కాస్త ఏమిటి చాలానే మారిపోయింది. మరి మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇప్పుడైతే హల్వా ఇంకా రెడీ అవ్వలేదు. ఎందుకంటే మనం ఇందాక మిగిలిన పాలు పోయాలి కదా. సో దించేసే ముందు ఒక 5 నిమిషాల ముందు ఇంత పాలు వేసేసి పాలు బాగా మరిగినట్లుగా తెలియాలన్నమాట. అంటే ఇక్కడ ఉడికినట్టుగా తెలియాలి, అలా అప్పుడు మనకు హల్వా దించేసుకోవచ్చు అనమాట. దించుకునే 1 నిమిషం ముందు దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకోవాలన్నమాట. ఏ హల్వాలోనైనా ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఆ రుచి పెద్దగా అంతగా టేస్టీగా అనిపించదు, కానీ అంటే టేస్ట్ తెలీదు ఇలాచీ వేసినా వేయకపోయినా. కానీ ఈ చౌచౌ హల్వాకు మాత్రం ఇలాచీ వేస్తేనే ఆ కమ్మదనం, కాబట్టి అది స్కిప్ చేయకండి. ఒకవేళ ఇలాచీ టేస్ట్ నచ్చని వాళ్ళు దీంట్లో డ్రై జింజర్ కూడా వేసుకోవచ్చు, అంటే సొంటిపడి అన్నమాట. సో వేసేసిన తర్వాత ఆల్రెడీ 1 నిమిషం అయిపోయింది కాబట్టి గ్యాస్ కట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అందంగా చూసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అందంగా డెకరేట్ చేసుకుంటే ఇలా ఉందన్నమాట. అదిరిపోలా. చాలామంది దీని కలర్ నచ్చక పాపం అనవసరంగా ఆర్టిఫిషియల్ కలర్స్ వేస్తూ ఉంటారు, కానీ న్యాచురల్ కలర్ ఇస్ ద బెస్ట్ కలర్. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర సీమ వంకాయ ఉంటే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. లేకపోతే బయట నుంచి కొనుక్కునైనా లేదా అరువు తెచ్చుకునైనా చేసుకుని ఎలా ఉందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe.